గడిచిన 4 ఏళ్లుగా విజయనగరంలో బీ కంపెనీ దోపిడీ దౌర్జన్యాలకు పాల్పడుతోందని టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభిరాం ధ్వజమెత్తారు. విజయనగరం టీడీపీ అశోక్ బంగ్లాలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయనతో పాటు కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు, ఇతర టీడీపీ నేతలు పాల్గొన్నారు. గడిచిన 4 ఏళ్లలో బొత్స కంపెనీ దాదాపు 3,000 కోట్ల దోపిడీ చేసిందని పట్టాభిరాం ఆరోపించారు. తక్షణమే ఈ 4 ఏళ్లలో దోపిడీ చేసిన కోట్లాది ప్రజల డబ్బులను తిరిగి తెచ్చిపెట్టాలని పట్టాభిరాం డిమాండ్ చేశారు. ఈ బీ కంపెనీ యొక్క మొత్తం ఆస్తులు చూస్తే సుమారుగా ఈ రోజున 3,000 కోట్ల రూపాయలు దాటిపోతా ఉన్నాయని చెప్పి ఇక్కడ ప్రతి ఒక్కరూ చెప్తున్నారు. ఈ 3,000 కోట్లలో గత 5 సంవత్సరాల్లోనే దాదాపు 2,000 కోట్లు దోచేశారు. 2019 నుండి విజయనగరం జిల్లాని కబ్జా చేసినటువంటి ఈ బీ కంపెనీ యొక్క ఆదాయం 2,000 కోట్లు. అంటే హీనపక్షంగా, అంటే ఎన్నో రకాలైనటువంటి అంశాలు పరిశీలించిన తర్వాత ఈ రకంగా మాట్లాడాల్సినటువంటి పరిస్థితి. భూ కబ్జాలకైతే అసలు అంతే లేదు. మొన్న మధ్యనే ప్రధాన దినపత్రికల్లో పతాక శీర్షికల్లో మనం చూసాం. ఈ బీ కంపెనీలో ముఖ్య భూమిక పోషించేటటువంటి జిల్లా పరిషత్ చైర్మన్ గారు చిన్న సీను గారి భూదందా గురించి అనేక కథనాలు మనం చూస్తూ ఉన్నాం. ఏ రకంగా మరి చీపురుపల్లి నియోజకవర్గంలో ఆంధ్ర ఫెర్రో అల్లాయ్స్ పరిశ్రమకు సంబంధించి దాదాపుగా 100 ఎకరాలకు పైగా భూముల్ని ఈయన ఏ రకంగా కబ్జా చేశాడో, ఆ భూముల ద్వారా ఎంత దోపిడీకి తెగబడ్డాడో, అంతేకాకుండా ఇట్లా చెప్పుకుంటూ పోతే భూ కబ్జాలకు సంబంధించే అనేక ఉదాహరణలు ఉన్నాయి. అంతేకాకుండా గరివిడిలో ఉన్నటువంటి ఫెర్రో అల్లాయ్స్ పరిశ్రమలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా 99 సంవత్సరాల లీజుకి సంబంధించి ఆ భూములు ఉంటే, గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ భూముల్లో ఒక డిగ్రీ కాలేజు నిర్మించి ప్రజలకు ఉపయోగపడేటటువంటి కార్యక్రమాలు చేస్తే ఆ భూములను కూడా కబ్జా చేసి అక్కడ రియల్ ఎస్టేట్ దందాకి శ్రీకారం చుట్టారు. అక్కడ కొన్ని కోట్ల రూపాయలు మింగేస్తూ ఉన్నారు. ఇట్లా విచ్చలవిడిగా ఈ జిల్లాలో ఎక్కడ చూసినా కూడా వీళ్ళ భూదందానే మనకు కనపడుతుంది.